నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో సేవలు, మరెన్నో ఉత్సవాలు. తిరుమల రాయుడికి ఎన్ని సేవలు జరిగినా, ఎన్ని ఉత్సవాలు జరిగినా వైభవం అంతా బ్రహ్మోత్సవంలోనే. బ్రహ్మ స్వహస్తాలతో నిర్వహించినట్లుగా భావించే ఈ ఉత్సవాలలో ప్రతి అడుగు ప్రత్యేకమే, ప్రతి సేవ వైభవోపేతమే. నారాయణ పర్వతంపై పుష్కరిణీ తీరంలో కన్యా భాద్రపద మాసంలో ఏకాదశి తిథి నాడు సోమవారం రోజు శ్రవణ నక్షత్రం సిద్ధి యోగ సమయంలో శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించాడని పురాణాల్లో తెలియజేయబడింది. వైకుంఠం వదిలి లోకరక్షణ కోసం వెంకటాద్రిపై కొలువితీరిన శ్రీనివాసుని వెతుకుతూ సృష్టికర్త బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు వెంకటాద్రి చేరి స్వామిని దర్శించి తర్వాత ఆనందించి ధ్వజారోహణ పూర్వశ్చ కార్యస్తవ మహోత్సవ సచ త్వయా మహాభూమాన్ అంగీకార్య శ్రియా సహ అని వరాహ పురాణంలో బ్రహ్మోత్సవాల వైభవం గురించి తెలియజేయబడింది. ఓ శ్రీయపతి, ధ్వజారోహణ పూర్వకంగా నీకు మహోత్సవం జరపాలనుకుంటున్నాం. మహాప్రభు, ఉత్సవాన్ని నీవు శ్రీదేవితో కూడి అనుగ్రహించాలి అని బ్రహ్మదేవుడు శ్రీనివాసుని ప్రార్థించాడు. స్వామి అట్లే జరపండి అని అంగీకరించాడు. బ్రహ్మదేవుడు ఉత్సవం నిర్వహించాడు. అందువల్ల ఈ ఉత్సవం బ్రహ్మోత్సవం అయింది. నాటి నుండి ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. కానీ బ్రహ్మాండమంతా ఆనందించేలా జరిగే ఈ ఉత్సవాలు కనుక ఈ ఉత్సవానికి బ్రహ్మోత్సవాలు అన్నారు. ఈ విధంగా మొదటిసారిగా తిరుమల శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలను స్వయంగా సృష్టికర్త నిర్వహించగా దేవతలందరూ హాజరయ్యారు. ఇది పురాణ కాలం నుంచి ఉత్సవాలు జరుగుతున్న చారిత్రక కాలంలో కూడా కొందరు ఎందరో పాలకులు స్వామివారికి ఈ ఉత్సవాలను నిర్వహించారు. తమ రాజ్యాభివృద్ధికి, తమ విజయాల వంటి వాటికి స్వామివారికి కృతజ్ఞతగా పాలకులు ఈ ఉత్సవాలు జరిపించినట్లు మనకి చరిత్ర చెబుతుంది. తిరుమల, తిరుపతిలలో లభించిన శాసనాల ద్వారా ఈ ఉత్సవాల గురించి, విశేషాల గురించి ఇందులో తెలియజేశారు. ఆంగ్ల శకం 7వ శతాబ్దానికి ముందు తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమాలను మాత్రమే నిర్వహించి మిగతావన్నీ తిరుచానూరులో నిర్వహించారు. 614 సంవత్సరం నుంచి పల్లవరాణి సామవాయి మనవాల్ పెరుమాల్ అదే పేరుతో వెండి ఉత్సవమూర్తిని బహుకరించారు. ఈ రాణికే పెరుందాదేవి అని పేరు. ఈ ఉత్సవమూర్తే శ్రీ ఓగ శ్రీనివాసమూర్తి. పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల ముందు ఈ ఉత్సవమూర్తిని తిరుమల వీధులలో ఊరేగించినట్లు మనకి అప్పటి కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహం తయారు చేయించి బహుకరించిన తర్వాతనే తిరుమలలో పూర్తిస్థాయి ఉత్సవాలు ప్రారంభమైనట్లు మనకి ఆధారాలు లభిస్తున్నాయి. దక్షిణాంధ్ర మరియు కంచిని పరిపాలించిన నెల్లూరు చోడుల తెలుగు చోళరాజు త్రిభువన చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన విజయగొండ గోపాలుడు 1254 సంవత్సరం చైత్రమాసంలో ఈ బ్రహ్మోత్సవాలని నిర్వహించారు. ఆ తరువాత తిరువెంకటనాథ యాదవరాయలు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశ పరిపాలకుడు 2వ హరిహరరాయలు, అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సంగమ వంశరాయలు 2వ దేవరాయలు ఇలా తిరుమల క్షేత్రానికి చేరుకొని శ్రీ వెంకటేశ్వరునికి పునర్వసు నక్షత్రం మొదలు స్వాతి నక్షత్రం వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా వివిధ పాలకులు ఏర్పాటు చేయటం వల్ల విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సాళువ వంశ పాలకులు సాళువ నరసింహరాయని కాలంలో 7 సార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవని చరిత్ర చెబుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. 1513 సంవత్సరంలో మే నెల 2వ తేదీన రెండవసారి, అదే సంవత్సరం జూన్ నెల 13వ తేదీన మూడవసారి తిరుమలను దర్శించారు. ఆ సమయంలో అనేక కానుకలు ఇవ్వడంతో పాటు అనేక గ్రామాలను స్వామివారికి సమర్పించి తన తల్లిదండ్రుల ఆత్మోద్ధరణ కోసం ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు చేసినట్లు మనకి చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు తిరుమల ఆలయంలోనే 1529వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. అనంతరం 1530వ సంవత్సరంలో అచ్యుతరాయ బ్రహ్మోత్సవం పేరుట కూడా బ్రహ్మోత్సవాన్ని
నిర్వహించేవారు. 1583 సంవత్సరం నాటికి దాదాపు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కాలగర్భంలో రాజ్యాలు రాజులు కలిసిపోవడంతో ఉత్సవాలు కూడా నిలిచిపోయాయి. అలా బ్రహ్మదేవుడు ప్రారంభించిన బ్రహ్మోత్సవం మాత్రం నిలబడి ప్రతి సంవత్సరము జరుగుతుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఏదైనా మాసంలో ఒక తిథి నాడు ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తారు. కన్యామాసంలో అంటే సూర్యుడు కన్యారాశి సంచరించే మాసంలో శ్రవణ నక్షత్రం రోజు అవబృతం నిర్ణయించి అందుకు 9 రోజుల ముందు ఉత్సవాలు జరుపుతారు. అవబృతం అంటే చక్ర స్నానం. సాధారణంగా కన్యామాసం ఆశ్వీజ మాసంలో వస్తుంది కనుక బ్రహ్మోత్సవాలను దసరా పండుగ సమయంలో జరుగుతాయి. అయితే చాంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ సమయంలో కన్యామాసం భాద్రపద మాసంలోనే వస్తుంది కనుక భాద్రపద మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరిగి ఆశ్వీజంలో కూడా దసరా సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అంటే అధిక మాసం వచ్చిన సమయంలో మాత్రం తిరుమల శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ విధంగా 2 బ్రహ్మోత్సవాలు వచ్చిన సమయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు యథావిధిగా జరుగుతాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజావరోహణం ఉండవు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు జరిగే రథోత్సవంతో స్వామివారి చక్రరథాన్ని అధిరోహించారు ఊరేగుతారు. దసరా ఉత్సవాలలో స్వర్ణరథాన్ని అధిరోహించి ఊరేగుతారు. అలాగే సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రాత్రి వాహన సేవ అనంతరం ఆలయంలోని తిరుమలరాయ మండపంలో ప్రతిరోజు బంగారు తిరుచులో స్వామివారిని అధిరోహింపజేసే ఆస్థానాన్ని నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల రంగనాయక మండపంలో బంగారు శేషవాహనంపై అధిరోహింపజేసి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వచ్చే మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల ముందు రోజు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి సేనాని అయిన విశ్వక్షేణులు ఊరేగింపుగా వసంత మండపం వెళ్ళి పుట్టమట్టుని సేకరించి ఆలయంలో యాగశాలకు కొత్త పాలికలతో నవధాన్యాలు వేసే అంకురార్పణ చేస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభమవుతాయి. మొదటి రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణం. ఆ రోజు రాత్రి నుంచి స్వామివారికి వాహన సేవలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారి వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. కాగా వివిధ రూపాలను అలంకారాలను ధరించే స్వామివారు కొన్ని వాహనాలలో ఒక్కరే మరికొన్ని వాహనాలలో 2 దేవేరులతో అధిరోహించి ఊరేగుతారు. చినశేష వాహనం, హంసవాహనం, సింహవాహనం, మోహిని అవతారంలో పల్లకిలో గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామి ఒక్కరే ఊరేగుతారు. యదశేష, ముత్యాల పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలతో పాటు స్వర్ణరథోత్సవం, పెద్ద రథోత్సవంలలో 2 దేవేరులతో కలిసి స్వామివారు ఊరేగుతారు. చినకృష్ణుడు, కాళీయ మర్దనుడు, యోగ ముద్రరాముడు, రారాజు వంటి రూపాలను అలంకరించుకుని వాహన సేవలలో స్వామివారు సరస్వతీదేవి రూపంలో హంసవాహనంపై అలనాడు అమృతాన్ని పంచిన సంఘటనను గుర్తు తెస్తూ మోహిని రూపంలో పల్లకీపై ఊరేగుతూ భక్తులకు కన్నుల పండుగ చేస్తారు. బ్రహ్మోత్సవాలలో 9వ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుచి వాహనంపై ఊరేగుతూ శ్రీ వరాహస్వామి ఆలయం చేరుకుంటారు. స్వామివారు ఆయుధమైన శ్రీ చక్రతాల్వార్ స్వామివారిని అనుసరిస్తారు. వరాహస్వామి ఆలయంలో స్నపన తిరుమంజన సేవ నిర్వహిస్తారు. తర్వాత చక్రతాల్వారును పుష్కరిణిలోకి తీసుకువచ్చి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. ఇదే చక్ర స్నానం, ఇదే అవభృతం. ఆ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాల ప్రారంభంగా ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ కేతనాన్ని కిందకు దించుతారు. అంటే ధ్వజావారోహణం అంటే గరుడ కేతనం ఎగరవేయడంలో సకల దేవతలకు ఆహ్వానంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై గరుడ కేతనం దించడంతో పాటు వారికి వీడ్కోలు పలకడంతో ముగుస్తాయి. ఈ విధంగా జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంతో జగమంతా పులకిస్తుంది. 7 కొండలవాడ గోవింద గోవింద.